రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం అన్న. మనకి తండ్రి తర్వాత రక్షణగా ఉండేది అన్న. అన్నా చెల్లెల అనుబంధాన్ని ప్రపంచంలో వెలకట్టలేము. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ పండుగ. గొడవల కారణంగా విడిపోయిన అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు సైతం ఈ పండుగ నాడు కలుసుకొని ఆనందంగా పండుగని జరుపుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, సామరస్యానికి సంబంధించి పండుగగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టి సోదరీమణుల తమ సోదరుల చేతికి రక్షా సూత్రాన్ని కడతారు. అనంతరం సోదరుల నుంచి బహుమతులు స్వీకరిస్తారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతారు. సోదరులు కూడా సోదరీమణులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు. అలాంటి ఈ పండుగను మీరందరూ మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని మరోమారు అందరి టీవీ తరఫున రాఖీ పండుగ శుభాకాంక్షలు.